హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మజగన్ డాక్ షిప్ బిల్డర్స్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years. ఇక్కడ 3 సంవత్సరాల కోసం వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. విచ్ మే బీ ఎక్స్టెండ్ బై మ్యాక్సిమం 1+1 year. ఇది అలాగే ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు 1 or 2 years. సో మినిమం 3 years అయితే ఖచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ బేసిస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనం డీటెయిల్గా అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ రిఫరెన్స్ నెంబర్ వచ్చేసరికి ఇది MDL/HRREC/NE/932021. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 11 June 2021 నుండి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4 July 2021. ఒకసారి మనం చూసుకుందాం డైరెక్ట్గా పోస్టులు ఏంటి అని. ఇక్కడ చూసుకుంటే స్కిల్డ్ ID1 అని ఇచ్చారు. ఫస్ట్ చూసుకుంటే ఏసీ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ మొత్తం 5 పోస్టులు, అలాగే కంప్రెసర్ అటెండెంట్ మొత్తం 5 పోస్టులు, కార్పెంటర్ 81 పోస్టులు, చిప్పర్ గ్రైండర్ వచ్చేసరికి 13 పోస్టులు, కంపోజిట్ వెల్డర్స్ వచ్చేసరికి 132, డీజిల్ క్రేన్ ఆపరేటర్ వచ్చేసరికి 5 పోస్టులు, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ వచ్చేసరికి 4 పోస్టులు, జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ ఫీల్డ్లో 52 పోస్టులు, సివిల్లో 2 పోస్టులు, మొత్తం 54 పోస్టులు, ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 204 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 55 పోస్టులు, ఫిట్టర్ 119 పోస్టులు, జూనియర్ క్యూసీ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ మెకానికల్ చూసుకుంటే 13, గ్యాస్ కటర్ 38, మిషనిస్ట్ 28, మిల్వేట్ మెకానిక్ 10, పెయింటర్ 100, పైప్ ఫిట్టర్ 140, రిగ్గర్ 88, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్ వచ్చేసరికి 125, స్టోర్ కీపర్ 10, యుటిలిటీ హ్యాండ్ 14, ప్లాంట్ ఎగ్జామినేటర్ 8 పోస్టులు, పారామెడిక్స్ 2 పోస్టులు, అలాగే సెమీ స్కిల్ చూసుకుంటే యుటిలిటీ హ్యాండ్ మొత్తం 135 పోస్టులు. ఇందులోనే వీళ్ళు రిజర్వేషన్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ వేకెన్సీస్ అని ఒక కాలము, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తం మనం పోస్టులు చూసుకుంటే 1388 పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ కాంట్రాక్ట్ బేసిస్కి అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది 3 yearsకి. ఇది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. సో క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్ వచ్చేసరికి 10th class పాస్ అయి ఉండాలి, అలాగే అప్రెంటిస్ పాస్ అయి ఉండాలి. ట్రేడ్ వచ్చేసరికి రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్లో కానీ, మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్లో కానీ ఈ ట్రేడ్స్లో వీళ్ళు ఈ పోస్ట్కి పాస్ అయి ఉండాలి, 10th అండ్ అప్రెంటిస్. అలాగే కంప్రెసర్ అటెండెంట్ చూసుకుంటే కంప్రెసర్ అసిస్టెంట్ డిజిగ్నేటెడ్ ట్రేడ్ కాదు కాబట్టి 10th class పాస్ అయ్యి, అలాగే అప్రెంటిస్ మిల్ రేట్ మెకానిక్లో కానీ, మెకానిక్ MMTMలో కానీ వీళ్ళు ఖచ్చితంగా అప్రెంటిస్ అయితే చేసి ఉండాలి. అలాగే ఎవరైతే షిప్ బిల్డింగ్లో, అలాగే ఎవరైతే మజగన్ డాక్యార్డ్లో కానీ, నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం కానీ, షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ విశాఖపట్నం కానీ ఇలాంటి దాంట్లో వీళ్ళు ఈ కంప్రెసర్ అటెండెంట్కి రిలేటెడ్గా బయట ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నారో వాళ్ళైతే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్ చూసుకుంటే కార్పెంటర్ కూడా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఐటీ తర్వాత కార్పెంటర్ నుంచి వీళ్ళు అడగడం అయితే జరిగింది. చిప్పర్ గ్రైండర్ కూడా 10th class అయితే పాస్ అయి ఉండాలి. అలాగే అప్రెంటిస్ వచ్చేసరికి ఇన్ ఎనీ ట్రేడ్ అయితే అడగడం జరిగింది. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అయితే 1 yearకి అడగడం జరిగింది. అలాగే కంపోజిట్ వెల్డర్స్ చూసుకుంటే అప్రెంటిస్ అడగడం జరిగింది వెల్డర్ ట్రేడ్ నుంచి. అలాగే డీజిల్ క్రేన్ ఆపరేటర్ చూసుకుంటే డిజిగ్నేటెడ్ ట్రేడ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్. సో డీజిల్ క్రేన్ ఆపరేటర్లో అప్రెంటిస్ యాక్ట్ అయితే ఎటువంటిది లేదు కాబట్టి వీళ్ళు 10th class మరియు NAC డీజిల్ మెకానిక్ ట్రేడ్ నుంచి అప్రెంటిస్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాగే డీజిల్ కమ్ మోటార్ మెకానిక్ చూసుకుంటే 10th class, అప్రెంటిస్ సర్టిఫికేట్ డీజిల్ మెకానిక్లో కానీ, మోటార్ మెకానిక్లో కానీ, మెకానిక్ డీజిల్లో కానీ వీళ్ళు ఖచ్చితంగా చేసి ఉండాలి. జూనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ చూసుకుంటే 10th class పాస్ అయి ఉండాలి.
ఐటీఐలో డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ చేసి ఉండాలి, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అయితే కాదు. అలాగే కింద దాకా చూసుకుంటే డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అయితే వాళ్ళు అడగడం జరిగింది. అండ్ అప్రెంటిస్ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాగే ఎలక్ట్రీషియన్ 10th తర్వాత ఎలక్ట్రీషియన్ చేసి ఉండాలి ఖచ్చితంగా అప్రెంటిస్. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 10th క్లాస్ తర్వాత అప్రెంటిస్ ఈ ట్రేడ్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ రేడియో అండ్ రాడార్. ఫిట్టర్ చూసుకుంటే ఫిట్టర్లో కూడా సేమ్ 10th క్లాస్ తర్వాత మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ ఫిట్టర్లో కానీ, మీరు ఇంజన్ ఫిట్టర్ కానీ, షిప్రైట్ స్టీల్ ఫిట్టర్లో కానీ, దీంతో పాటుగా ఒక 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ టైపు వీళ్ళు అడగడం అయితే జరిగింది. అలాగే జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్ చూసుకుంటే మస్ట్ హ్యావ్ 10th క్లాస్ లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ షిప్, లేకపోతే షిప్ బిల్డింగ్ ఆర్ మెరీన్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ టెక్నికల్ బోర్డు. అలాగే గ్యాస్ కట్టర్ చూసుకుంటే 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అప్రెంటిస్ సర్టిఫికేట్ చూసుకుంటే మీరు ఐటీఐలో స్ట్రక్చరల్ ఫిట్టర్ కానీ, ఫ్యాబ్రికేటర్ కానీ, కంపోజిటర్ వెల్డర్ కానీ మీకు ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మీరు బయట ఇండస్ట్రీలో ఎవరైతే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో చేస్తున్నారో వాళ్ళు ఈ గ్యాస్ కట్టర్ ఫీల్డ్లో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్. అలాగే మిషనిస్ట్ చూసుకుంటే 10th లేదా ఈక్వలెంట్ ఎగ్జామ్ కండక్టెడ్ పాస్ అయి ఉండాలి. అలాగే అప్రెంటిస్షిప్లో ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్లు మిషనిస్ట్ గ్రైండర్ ట్రేడ్ నుంచి అప్రెంటిస్ చేసి ఉండాలి. మిల్లురేట్ మెకానిక్ చూసుకుంటే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ లేదంటే అప్రెంటిస్ సర్టిఫికెట్ మిల్లురేట్ మెకానిక్ MMTMలో చేసి ఉండాలి. పెయింటర్ కూడా అలాగే ఎవరైతే ఐటీఐలో పెయింటర్ చేశారో అప్రెంటిస్ కూడా చేసి ఉండాలి పెయింటర్ ట్రేడ్లో. పైప్ ఫిట్టర్ 10th క్లాస్ కానీ అది ఇట్స్ ఈక్వలెంట్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అలాగే అప్రెంటిస్ పైప్ ఫిట్టర్లో ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళకి వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. లేదంటే ప్లంబర్లో ఎవరికైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉందో అలాగే అప్రెంటిస్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రిగ్గర్ చూసుకుంటే రిగ్గర్ ట్రేడ్ నుంచి అప్రెంటిస్ చేసి ఉండాలి. అలాగే స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేషన్ స్టోర్ కీపర్ మనం చూసుకుంటే ఇక్కడ 10th క్లాసు ఇంటర్మీడియట్ విత్ ఫుల్ టైమ్ 3 years డిప్లొమా మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, షిప్ బిల్డింగ్ టెలికమ్యూనికేషన్లో కానీ, ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఖచ్చితంగా చేసి ఉంటే స్టోర్ కీపర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే యూటిలిటీ హ్యాండ్ స్కిల్డ్ వచ్చేసరికి ఫిట్టెడ్ ట్రేడ్ ఓన్లీ వీళ్ళు ఎలిజిబుల్. సో ఇవి మొత్తం పోస్టులు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే మీరు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉందో, ఎవరైతే షిప్ బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి వీళ్ళు ఇక్కడ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం ఇక్కడ క్లారిటీగా చూద్దాం. మినిమం వెయిటేజ్ 20 marks. ఎవరైతే షిప్ బిల్డింగ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందో మోర్ దెన్ 1 year అప్ టు 2 years 10 మార్కులు అయితే మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మోర్ దెన్ 2 years అప్ టు 3 years ఉంటే 12 మార్కులు. సో ఇలాగా మీకు మోర్ దెన్ 6 years వరకు వీళ్ళు ఇక్కడ కాలమ్స్ ఇచ్చి మీకు వెయిటేజ్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ శాలరీ చూసుకుందాం. స్కిల్డ్ గ్రేడ్ 1కి వచ్చేసరికి 17,000 నుంచి 64,360. సో బేసిక్ 17,000 అయితే ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ అలవెన్సెస్ కూడా మనం ఒకసారి కింద చూద్దాం. అలాగే సెమీ స్కిల్డ్ గ్రేడ్ 1 వాళ్ళకి చూసుకుంటే 13,200 నుంచి 49,910 రూపాయలు. సో ఐటీఐ చేసి ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేనైతే చాలా బెస్ట్గా ప్రిఫర్ చేస్తాను దీన్ని. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చాలా మ్యాండేటరీ. మీకు ఐటీఐ మీద ఏ జాబ్ పెట్టినా మీకు స్కిల్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ స్కిల్కైనా మీకు నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూసుకుంటే బిసైడ్ ద బేసిక్ పే అయితే మీకు ఇక్కడ మీకు చెప్పినట్టు 17,000 13,200 ఉంటుంది. అలాగే దాని తర్వాత మీకు ఇండస్ట్రియల్ డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్సెస్, సిపిఎఫ్ అలవెన్సెస్ ఇవన్నీ మీకు కంపెనీ అయితే గ్రాంట్ చేయడం జరుగుతుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. గ్రాంట్ ఆఫ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా మీకు ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఈసీఐసీ యాక్ట్ కింద పర్పస్ మెడికల్ బెనిఫిట్స్ కూడా మీకు ఉండడం జరుగుతుంది. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఐటీఐ ఎవరైతే చేశారో, డిప్లొమా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 38 years. సో మినిమం 18 years, మ్యాక్సిమం 38 years. యాజ్ ఆన్ 1 Juneకి రిలాక్సేషన్ 3 years మీకు తెలిసిందే ఓబీసీ, 5 years SC ST, 10 years ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఇక్కడ 7th పాయింట్ చూసుకుంటే
పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని వచ్చేసరికి ది కాంట్రాక్ట్ ఫర్ ద ఆల్ అబౌవ్ కేటగిరీస్ విల్ బీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 3 years ఫర్దర్ ఎక్స్టెండబుల్ బై 1 year + 1 year బేస్డ్ ఆన్ ద రిక్వైర్. సో వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాంట్రాక్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా 3 yearsకి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే 1 year అలా వీళ్ళు ఎక్స్టెండ్ అయితే చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో డ్యూటీ డిస్క్రిప్షన్స్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. దీని తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రేడ్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది. సో మీ రిటన్ టెస్ట్ మీద అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మార్క్స్ ఇందాక మనం చూసాం కదా, ఎవరైతే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 20 marks అంటే 1 yearకి ఒకటిలాగా 2 yearsకి ఒకలాగా, సో ఎవరికైతే ఉందో వాళ్ళ వెయిటేజ్ బట్టి అలాగే ట్రేడ్ టెస్ట్ బట్టి వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంకో ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ క్రైటీరియా రిటన్ టెస్ట్ వెయిటేజ్ 30% ఇస్తాడు. అలాగే ఇన్కేస్ ఎవరైనా షిప్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 50% వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఇన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఉంటే వాళ్ళకి ఏమో 20% ఇస్తాడు. అలాగే ట్రేడ్ టెస్ట్కి 50%. సో ఇక్కడ మనం చూసుకుంటే రిటర్న్కి 30% మాత్రమే వాళ్ళు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 20%. సో ట్రేడ్ టెస్ట్ మీకు ఇన్కేస్ రిటర్న్ పాస్ అయితే ట్రేడ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో 50% వాళ్ళు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇది యాజ్ పర్ నార్మల్గా ఫుల్గా చూసుకుంటే రిక్రూట్మెంట్ లాగా వీళ్ళు మొత్తం ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ వీళ్ళు వెరిఫై చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫాము, తర్వాత ఆన్లైన్ పేమెంట్ రిసిప్ట్, ఇవన్నీ మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, మీకు పోలీస్ వెరిఫికేషన్ కూడా సెలెక్ట్ అయితే ఖచ్చితంగా పీవీసీ కూడా వీళ్ళు అడగడం అయితే జరుగుతుంది. ఆఫర్ లెటర్ కూడా మీకు ఈ ఫార్మాట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి MDL వెబ్సైట్లో వీళ్ళు ఇక్కడ http://mazagondoc.inలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మెన్షన్ చేశారు కెరియర్స్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్. మీకు ఆన్లైన్ అప్లికేషన్ కావాలంటే నేను వీడియో చేసి పెడతాను, కింద కామెంట్ చేసేలా ఉంటే. సో ఎలా అప్లై చేయాలి, ఏమేమి ఉండాలి అన్నీ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకుంటే 100 రూపాయలు ఫీజు అయితే ఉండడం జరిగింది. జనరల్, OBC, EWS కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉండడం జరిగింది. SC, ST, PWD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే వీళ్ళు అడగడం లేదు. ఇక్కడ మనం ఇది చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరు నాట్ రిక్వైర్డ్ టు సెండ్ ఎనీ హార్డ్ కాపీ. అప్లై చేసిన తర్వాత ఎటువంటి మీరు హార్డ్ కాపీస్ కానీ పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 4 July వచ్చేసరికి లాస్ట్ డేటు. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడింగ్ ఎలా చేయాలి ఏంటి అని మొత్తం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. పేమెంట్ ఎలా పే చేయాలి, జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 11 June, ఈరోజు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే 4 July. సో డిసిప్లిన్ లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ సో ఎవరైతే ఎలిజిబుల్లో 4 July వరకు లాస్ట్ డేట్, ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళ లిస్ట్ కూడా వీళ్ళు 15 July 2021కి అప్లోడ్ చేయడం జరుగుతుంది MDL మజగన్ డాక్ లిమిటెడ్ వెబ్సైట్లో. సో లాస్ట్ డేట్ ఫర్ రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 22 July. అలాగే టెంటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి జూలై ఎండ్లో కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మజగన్ డాక్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చిన నోటిఫికేషను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియోని.